జై వాసవి, జై జై వాసవి. వాసవి న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. వాసవి న్యూస్ టీవీ, ది వాయిస్ ఆఫ్ వాయిసెస్. ఒక దరిద్రాన్ని వదిలించుకుంది ఈ భారతదేశం అని చెప్పొచ్చు. ఈ 2025 సంవత్సరంలో ఒక దరిద్రాన్ని వదిలించుకుంది, ఒక ముష్టి మొదనష్టమైన ఆచారానికి తెరపడి పోతుందా అని అనిపించేలా ఉంది. అదేమిటంటే ఓయో లాడ్జులలో ఓన్లీ వివాహ బంధం ఉన్నటువంటి జంటలకు మాత్రమే అనుమతి అంటూ ఓయో యాజమాన్యము డిక్లరేషన్ ఇచ్చింది. మంచి సంప్రదాయం. సనాతన ధర్మం ఏమైపోతుంది, హిందూ సమాజం ఎట్టిపోతుంది, భారతీయ సంస్కృతి ఎట్టిపోతుంది, ఇట్లా విశృంఖలమైనటువంటి బహిరంగంగా చట్టం అనుమతించేలా అక్రమ సంబంధాలను, క్రాస్ బీడ్స్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకొక రూముల ఫెసిలిటీస్ ప్రభుత్వమే కల్పించిందా, ప్రభుత్వమే విచారాన్ని ప్రోత్సహిస్తుందా అనే రేజుల్లో చాలాసార్లు నేను విమర్శించాను. ఎవరెళ్ళినా కూడా, అంటే కపుల్స్ వెళ్ళినా కూడా, ఒక లవర్స్ వెళ్తారు, క్రాస్ అక్రమ సంబంధంలో వెళ్తున్నా కూడా ఇవ్వడం, వ్యభిచారం చేస్తానికి పేమెంట్ చేసుకుని పోయే వాళ్ళు కూడా ఎవరంతలో విస్తృతంగా ఓయో లాడ్జ్ని బుక్ చేసుకొని ఎవరును అంటే అడగాల్సిన అవసరం లేదు. ఏ మనిషి వెళ్తే ఆ మనిషి ఫోటోలు తీసుకుంటారు. వీళ్ళు కలిసి రూమ్లు ఎందుకు ఉంటారా అని ప్రశ్నించేటువంటి అవకాశం లేనటువంటి చట్టాలు ఉన్నాయి మనకు. వాళ్ళ ఇష్టపూర్తిగా వెళ్ళిన ఒక విధానం లేదు, పోలీసులు రైడ్ చేస్తారు వ్యభిచారం చేస్తే అని ఒక భయం గతంలో ఉండేది. అది కూడా లేకుండా గత 3-4 ఏళ్ల నుంచి విశృంఖలమైనటువంటి వ్యభిచారం జరిగిందని చెప్పాలి. బహిరంగంగా వ్యభిచారం జరిగింది, అఫీషియల్గా వ్యభిచారం జరిగింది, ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టి వ్యభిచారం చేశారు, దానికి ప్రభుత్వం ప్రోత్సహించింది అనేటువంటి సిగ్గుమాలినటువంటి సాంప్రదాయం ఉండేది. దీన్ని నేను ప్రశ్నిస్తూనే ఉన్నాను మొదటి నుంచి కూడా. ముఖ్యంగా ఇది ప్రభుత్వం వచ్చిన మార్పు కాదు, ఓయో పాలసీలో తీసుకున్నటువంటి మార్పు. ఇది కూడా స్వాగతించాల్సిందే. మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, మన కేంద్ర ప్రభుత్వాలు కానీ అలసత్వం వహించింది ఇలాంటి పాలసీ మీద. కానీ ఓయోకి సిగ్గు అనిపించిందో, బుద్ధి వచ్చిందో. ముఖ్యంగా మీరట్లో అక్కడ నగరంలో బాగా దాని మీద నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు మీరట్కి మాత్రమే ఒక కండిషన్ పెట్టారు, ఓన్లీ వివాహ సంబంధాన్ని ధృవీకరించేటువంటి సర్టిఫికేట్స్ ఇచ్చిన వాళ్ళకే, ఆధారం చూపించిన వారికే రూములు ఇవ్వబడును అని చెప్పి ఒక నియమం పెట్టుకుంటే అది సక్సెస్ఫుల్ అయింది. వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యారు, తృప్తి చెందారు. కాబట్టి ఇప్పుడు యావత్ ఇండియా మొత్తం కూడా ఓయో పాలసీలో ఆ విధానాన్ని ఈ జనవరి నుంచి ప్రకటించడం జరిగింది. అంటే ఓయో రూములకు ఒక మగ ఆడ వెళ్ళిన, గతంలో మీరెవరు భార్యాభర్తను అడగలే. నువ్వు ఎల్లమ్మ అంటే ఎల్లమ్మ ఐడెంటిటీ కార్డు చూపించాలి, లేదా రూమ్ బుక్ చేస్తే రూమ్ బుక్ చేసిన వాళ్ళ ఐడెంటిటీ కార్డు చూపిస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక మగ ఆడ వెళ్ళారు అంటే వాళ్ళ మధ్య ఉన్న బంధాన్ని తెలియజేసినటువంటి డిక్లరేషన్ సర్టిఫికేట్ చూపించాలి. అంటే మగడు పెళ్ళాలని ఒక సర్టిఫికేట్ కానీ ఆధారం కానీ చూపిస్తేనే రూములు ఇస్తామని చెప్పి ఓయో చెప్పడం నిజంగా స్వాగతించాల్సిన అవసరం. ఇది చట్టంలో కూడా ఇంక్లూడ్ అయిపోతే పోలీసులు కూడా వెళ్ళి రైడ్ చేసి ప్రశ్నించేటువంటి వెసులుబాటు ఇస్తే భారతీయ సమాజం, భారతీయ సంస్కృతి, హిందూ ధర్మం పరిరక్షించబడుతుంది. అది కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. అది మన ప్రభుత్వమే కావచ్చు, కేంద్రంలో అయినా కూడా తప్పును తప్పుగా ప్రశ్నిద్దాం. ఖచ్చితంగా వీటిని చర్యలు తీసుకోవాలని మనం కోరుకుందాం. జై శ్రీరామ్, జై వాసవి, జై జై శ్రీరామ్.